శ్రీ జబర్దస్త్ అనే కాలేజ్ వాళ్ళ 75th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికోసం వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్ ని కూడా ఇన్వైట్ చేశారు. ఎవరెవరు వాళ్ళ లైఫ్ లో ఎలా సెటిల్ అయ్యారు చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ అదరేబి అనస్టీ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. ఏదో మర్చిపోయానే. ఏం మర్చిపోయానబ్బా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మరి ఈ జబర్దస్త్ శ్రీ జబర్దస్త్ విద్యా సంస్థల 75వ వార్షికోత్సవానికి విచ్చేసిన అందరికీ నా ఉస్కులకడి. మా కళాశాలలో పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు 75 మార్కులకు పైగా సంపాదించి ఈ రోజు పెద్ద పెద్ద స్టేజ్ లో ఉన్నారు. ఈ 75వ వార్షికోత్సవానికి 75,000 మంది ఉస్కులకడీలు వస్తారని 75,000 పెట్టి గ్రౌండ్ ని ఉస్కులకడి చేశాము. కానీ ఇక్కడికి వచ్చింది మాత్రం 7.5. అబ్బా 0.5 నేనేనా? క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదములు. కూర్చోండి. ముందుగా ఈ వార్షికోత్సవానికి విచ్చేసిన పూర్వ విద్యార్థుల్లో ఒక తుస్కులకడి కాశీ. వీడొక దొంగ. వీడు దొంగగా మారడానికి చిట్టీలు కొట్టే స్థాయి నుండి పట్టీలు కొట్టేసే స్థాయికి ఉస్కులకడైంది మా కళాశాలలోనే. అబ్బాయిల దగ్గర పెన్నులు, అమ్మాయిల దగ్గర పిన్నీసులు, వాచ్మెన్ దగ్గర బన్నులు అన్ని కొట్టేసి చాలా సార్లు తన్నులు తిన్నాడు. అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు కాశీ అనే పేరుని కాస్త ఒరేయ్ క్యాష్ గా మార్చుకున్న మా కాశీ. క్యాష్ దొరికినంత దోచుకో. నా దగ్గర ఏం దోచుకోవేంట్రా దొంగ సచ్చినోడా? ఇంకా ఏమున్నదని రా. అమ్మో. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ మహిళ. ఈవిడ ఒకప్పుడు సన్నగా నున్నగా ఉండేది. ఇప్పుడు దున్నలా మారిపోయింది. ఆ రోజుల్లో కాలేజీలో ఏ ఫంక్షన్ అయినా యాంకరింగ్ కు ముందుండేది. అప్పుడు ఆమె పేరు యాంకర్ కవిత. ఇప్పుడు ట్యాంకర్ కవిత. మరి ఇప్పుడు నెక్స్ట్ డి. దేనికైనా రెడీ. మార్నింగ్ మూవీ సీయింగ్ సైడ్ టు సీ బాయ్ పంపింగ్ పంపింగ్ ఆఫ్టర్ మూవీ ఎండింగ్ హీ వాస్ చేసింగ్ సీయింగ్ సైడ్ టు సీ బాయ్ పంపింగ్ పంపింగ్ ఆఫ్టర్ మూవీ ఎండింగ్ హీ వాస్ చేసింగ్. వీడిలా ఉస్కులకడిగా మారడానికి, డీలు కొడుతూ డీలాగా మారడానికి మా జబర్దస్త్ విద్యా సంస్థలు ఏమాత్రం కారణం కాదు. వీడు మొదటి నుండి అలా గే ఉన్నాడు. వాడు మీలాగే మాలాగే మనలాగే అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు వావ్. కాకి కావు కావు అంటుంది, పిల్లి మ్యావ్ మ్యావ్ అంటుంది, కుక్క బౌ బౌ అంటుంది. అప్పుడే డిసైడ్ అయ్యా నేనెందుకు అనకూడదు వావ్ అని. ఎంత బాగా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ వాడి పేరు తడాక. మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలని వాడి కోరిక. మరి ఎలా ఉంటుందో 2 వారాల్లో మనకు తెలుస్తుంది. మీరు కూర్చోండి. ఓకే, మరి ఈ పూర్వ విద్యార్థులందరికీ ది బెస్ట్ విద్యార్థి ఎవరు, ఇందులో ద బెస్ట్ ఉస్కులకిడి ఎవరు అనేది నేను డిక్లేర్ చేస్తాను. ది బెస్ట్ ఉస్కులకిడికి ఈ అవార్డు ఇవ్వబడుతుంది. కానీ దానికంటే ముందు మీకు కొన్ని ఆటల పోటీలు నిర్వహించబడతాయి. ముందుగా ఖోఖో. రైల్వే ట్రాక్స్ ముందర కూర్చున్నట్టు ఏంట్రా అది? మీ సింహాసనాలు మాకు ఇలా చూపెట్టడం అవసరమా? అలా కాదు, ఒకరు అటు ఒకరు ఇటు. ముందుగా మరి గేమ్ అటు ఇటు కానీ తో స్టార్ట్ చేస్తున్నాం. డి స్టార్ట్. ఎప్పుడైనా గేమ్ గే తోటి స్టార్ట్ కావాలి, అవునా కదా? స్టార్ట్. కో. ఓకే రెడీ 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 బాబా. అమ్మా నేనే నాకు. అబ్బా నా కొట్టు నా కొట్టు కోకొట్టు 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 నా కొట్టు నా అబ్బా సార్ నేను ఆడాను సార్. వదిలే ఇట్రా. అమ్మా చంపేస్తా మనిషిని. నన్ను చంపేస్తున్నాడు. ఈ ఖోఖో క్యాన్సల్. ఆంటీని కూర్చోలేకపోతుందిలే. ఇప్పుడు కబడ్డీ ఆడేద్దాం. మీరు కబడ్డీ అని కాకుండా మీకు ఇష్టమైన పదాన్ని ఉచ్చరిస్తూ కూత పెడుతూ వెళ్ళాలి. ఓకే, స్టార్ మహిళ నువ్వు వెళ్ళు. స్టార్ మహిళ 100+, 200+.
నార్మల్ 100 ప్లస్ 200 ప్లస్ 300 ప్లస్ ఒరే నువ్వు వెళ్ళరా. క్యాష్ దొరికితే దోచుకో లేకపోతే మూసుకో, దొరికితే దోచుకో లేకపోతే మూసుకో, దొరికితే దోచుకో లేకపోతే దోచుకో. అమ్మో ఏ డి నువ్వు వెళ్ళు. అదిగో అందరు కూడా కబడ్డీ 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 అంటున్నారు కదా, అది కామనే కదా బాబా, అందుకనే కబడ్డీ కదా, అందులో బాగా తీసేస్తా. ఓకేనా? కూతకెళ్తాను. రెడీ? ఈ కడ్డీ ఆ కడ్డీ నో కడ్డీ, ఆ కడ్డీ ఈ కడ్డీ నో కడ్డీ. నో కడ్డీ ఆ కడ్డీ. ఆపండి. ఇప్పుడు ఆడుకున్న ఆటల ప్రకారం ద బెస్ట్ ఉస్కులకిడి ఎవరనేది కాసేపట్లో తెలియబోతుంది. ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రైజ్ మరి ఈ అవార్డు ఏమైంది? అరే క్యాష్, అమ్మ నా దొంగ, ఇది నీ ప్లాన్ అని నాకు అర్థమైందిరా. అరే క్యాష్, నాకు తెలుసు ఈ ట్రోఫీ కొట్టేసింది నువ్వే అని. ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తాను, మళ్ళీ లైట్లు ఆఫ్ చేస్తాను. నువ్వు వచ్చి ట్రోఫీ నా చేతిలో పెట్టకపోతే నిన్ను పోలీసులకు అప్పచెప్పిస్తాను. ఉండు. ఏదిరా ట్రోఫీ? అరే క్యాష్ తెచ్చావా? బట్టలు ఏమైనాయి? ఒరే క్యాష్, ఆఖరికి బట్టలు కూడా దొంగతనం చేసావా? అరే కాష్, ట్రోఫీ నీ దగ్గర ఉంది, నువ్వు ఇక్కడ ఉన్నావు, మరి బట్టలు ఏమైనాయిరా? నేనే బాబా, మీ అందరిని ఎవ్వరు దోచుకునివ్వట్లేదు కదా, అందుకే మీ బట్టలు నేను దోచేసుకున్నా బాబా. అక్క బావా అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు. Let's start with Nagbabu sir. ఈ షో మొత్తం దీంట్లో ఫనీ హైలైట్ అయ్యాడు. ఏ నా రాజా గుడ్, బాగుంది. రోజా గారు సార్ చెప్పేశారు కదా, ఫస్ట్ మార్క్స్ అన్ని కూడా ఫనీ చక్కగా ఉంది, ఇంకొంచెం కామెడీ అయితే బాగుంది.